వెల్కమ్ బ్యాక్. మన ప్రీవియస్ సెషన్లో దిశ మీద ఎగ్జాంపుల్స్ అయితే చూసాము. ఈరోజు సెషన్లో సూపర్ మీద ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ సూపర్ మీద ఎగ్జాంపుల్స్ చూడడం కోసం నేను ఇక్కడ ఏం చేశానంటే ఆల్రెడీ మనకి ఇన్హెరిటెన్స్లో ఒక టెస్ట్ మనం క్రియేట్ చేసాం, రైట్? ఆ టెస్ట్ మొత్తాన్ని కాపీ పేస్ట్ చేసా. ఎందుకు సురేంద్ర అంటే ఇన్హెరిటెన్స్ అన్నది పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. అండ్ ఇక్కడ కూడా సూపర్ కీవర్డ్ క్లాస్కి మధ్యన పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ ఉంటేనే కదా మనకు వర్కౌట్ అయ్యేది. అందుకని నేను జస్ట్ ఆ క్లాస్ మొత్తాన్ని కాపీ చేసుకున్నాను నేను. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే యానిమల్ ప్రైజ్ ఈజ్ ఈక్వల్ టు 20,000 రూపీస్ అని నేను ఇక్కడ డిఫైన్ చేసుకున్నా. ఈ ప్రైజ్ ఎక్కడ డిఫైన్ చేశాను నేను? పేరెంట్ క్లాస్లో ఈ ప్రైజ్ని నేను డిఫైన్ చేశాను. ఓకే, దట్స్ ఫైన్. ఇప్పుడు చైల్డ్ క్లాస్లో ఈ డిస్ప్లే చైల్డ్ అన్న దాంట్లో ఇప్పుడు నేను పేరెంట్ క్లాస్ ఆ మెథడ్ని యాక్సెస్ చేయాలి. సో సింపుల్, ఇమీడియట్లీ సూపర్ డాట్ డిస్ప్లే పేరెంట్. నేను ఎప్పుడైతే సూపర్ డాట్ డిస్ప్లే పేరెంట్ అన్నానో ఆటోమేటికలీ దాని పేరెంట్ మెథడ్కి వెళ్ళిపోద్ది. సో మనం క్రాస్ చెక్ చేసుకోవడం కోసం లాస్ట్ సెషన్లో కూడా చెప్పాను, కంట్రోల్ కానీ కమాండ్ కానీ మౌస్ ఓవర్ చేసి దాని మీద చేస్తే హైపర్ లింక్ కింద వచ్చింది అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రికగ్నైజింగ్. నేను క్లిక్ చేస్తే డిస్ప్లే పేరెంట్కి వెళ్ళిపోయింది. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, దట్స్ గుడ్ అయినా. అండ్ ఇంకా నేను ఆ వేరియబుల్ని యాక్సెస్ చేయడం కోసం సో కన్సోల్ డాట్ లాగ్ వేరియబుల్ వాల్యూ ఈస్ సో కామా ఇదేంటిది సూపర్ డాట్ యానిమల్ ప్రైస్. ఓకేనా, నేను సూపర్ డాట్ యానిమల్ ప్రైస్ అంటున్నాను. అండ్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఇట్ దట్ ఇట్ ఈస్ నావిగేటింగ్ టు దట్ పర్టికులర్ యానిమల్ ప్రైస్ ఇట్ సెల్ఫ్. గుడ్. సో ఈ ఫైల్ని అయితే సేవ్ చేసుకున్నాను. కిందకు వచ్చిన తర్వాత చూస్తే నేను ఈ డిస్ప్లే పేరెంట్ నాకు అవసరం లేదు, ఎందుకంటే పేరెంట్ మెథడ్ని ఆల్రెడీ అందులో కాల్ చేశాను. ఇఫ్ ఐ కాల్ ఏ డిస్ప్లే చైల్డ్, రైట్, ఈ చైల్డ్ క్లాస్ పేరెంట్ క్లాస్ మెథడ్ని అయితే కాల్ చేసుకుంటుంది. ఇది ఇందులో మొత్తం అన్నిటిని ప్రింట్ చేసుకుంది కాబట్టి వెన్ ఐ రన్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ ఐఎమ్ ఏ పేరెంట్, ఐఎమ్ ఏ చైల్డ్, ఫంక్షన్స్ ప్రాపర్గా కాల్ అయినాయి, బట్ వేరియబుల్ యొక్క వాల్యూ అన్డిఫైన్డ్ వచ్చింది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే సూపర్ కీవర్డ్ని యూస్ చేసుకుని పేరెంట్ క్లాస్ యొక్క మెథడ్స్ని కాల్ చేసుకోగలుగుతున్నాను కానీ వేరియబుల్ అవ్వట్లా. మరి వేరియబుల్ని కాల్ చేసుకోవాలి అంటే సింపుల్ ఏంటి అంటే ఇక్కడ వేరియబుల్ కోసం మనం దిస్సే వాడాలి. ఎందుకు అంటే రెండు క్లాసులు ఆల్రెడీ మనకి రిలేషన్షిప్లో ఉన్నాయి కాబట్టి యూ నో నీడ్ టు స్పెసిఫై ది సూపర్. సో ఇప్పుడు నేను ఇది రన్ చేస్తే కనుక ఆ వేరియబుల్ వాల్యూ వచ్చి నాకు ఇక్కడ ప్రింట్ అయింది. సో బాటమ్ లైన్ వచ్చేసరికి క్లాసు మధ్య రిలేషన్షిప్లో ఉన్నప్పుడు సూపర్ వాడి ఇమీడియట్ పేరెంట్ యొక్క మెథడ్స్ని తెచ్చుకోవచ్చు. అండ్ దిస్ వాడి ఇమీడియట్ పేరెంట్ యొక్క వేరియబుల్ వాల్యూస్ని కూడా నేను గెట్ చేసుకోవచ్చు. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో దిస్ ఇస్ అ సింపుల్ ఎగ్జాంపుల్ ఆన్ దిస్ పర్టికులర్ దిస్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ సూపర్ అండి. సో నెక్స్ట్ సెషన్లో ఇప్పటి వరకు మనం కన్స్ట్రక్టర్ గురించి చూడలేదు. సో ఇన్ ద నెక్స్ట్ సెషన్ వి విల్ సీ ఎ బ్రీఫ్ ఓవర్వ్యూ ఆన్ అ కన్స్ట్రక్టర్ అండ్ హౌ ఇట్స్ గోనా వర్క్అవుట్. Okay, perfectly all right. See you again in the next lecture. Thank you. Bye bye.